చూడండి సార్ అలా దండపడి. దళిత జాతి రత్నమా భరత జాతి నేస్తమా, దళిత జాతి రత్నమా భరత జాతి. ఒక పాఠశాలలో ఆడ మగ తేడా లేకుండా చదువులు చెప్తున్నారు. వాడు ఉన్నవాడా లేనివాడా అని కాకుండా ఉపాధ్యాయ సోదరులు అందరికీ ఒకేలాంటి చదువు మీకు అందిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు అంబేద్కర్ బతికే ఉంటారు, ఆయన మనతోనే ఉంటారు. ఎన్నో ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కుల వ్యవస్థ ఉండేది. ఆ కుల వివక్ష వల్ల మనకు కొన్ని విలేజుల్లో ఇప్పటికూ ఉంది. మంచినీళ్ళు కూడా ఆ బావుల్లో తాగడానికి కొంతమందిని వెళ్ళించేవారు కారు. అలాంటిది మనల్ని మనం కొట్టుకొని చచ్చిపోయేటటువంటి రోజులు. అలాంటి రోజుల్లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చక్కగా రాజ్యాంగం రాసి అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పేసి ఆయన మన కోసము తప్పించి మన పిల్లల కోసం కానీ పెద్దల కోసం కానీ రాజ్యాంగం రాసున్నారు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఎంపీపై ఇక్కడ కూర్చున్నాను ఈ సీట్లో. అది కేవలంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మీరు ఈరోజు ఒక పాఠశాలలో చదువుతున్నారంటే అది కూడా కేవలంగా రాజ్యాంగంలో కల్పించినటువంటి ఒక హక్కు. కాబట్టి ఇంతమంది పెద్దలు ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చి మా అందరికీ సహకరించి మాకు ఇక్కడ మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మరొక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మండల అభివృద్ధి కార్యాలయంలో అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతిని జరుపుకున్నటువంటి మా ఎంపీపీ గారికి, ఎంపీడీ గారికి, అలాగే స్థానిక ఎస్ఐ గారికి, అలాగే ఇతర పెద్దలకు, అలాగే ఉపాధ్యాయ మిత్రులకు, అలాగే బాలికలకు, వాళ్ళ బాలబాలికలకు మీ అందరూ కూడా ఆ 134వ అంబేద్కర్ జయంతి యొక్క శుభాకాంక్షలు. అయితే చాలామంది పెద్దలు చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే అంబేద్కర్ ఆశయం అంటే దయచేసి నేను ఒక 2-3 విషయాలు మాట్లాడుతూ నేను ముగిస్తాను. అతను 3 అంశాలని చాలా ప్రధానంగా ఆయన సూచించింది ఏంటంటే, ఈ దేశంలో ఆయన పుట్టిన కాడి నుంచి అతను విద్యాభ్యాసం నేర్చుకున్నప్పటి నుంచి జరిగింది ఏమిటంటే, ఇక్కడ అణగారిన వర్గాలు ఉన్నాయి. అది హరిజనులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు. వాళ్ళు అనేక ఏళ్లుగా విద్యకు దూరంగా ఉన్నారు. సమాజంలో ఎటువంటి సామాజిక హోదా వీరికి లేదు, అసమానతలు ఉన్నాయని చెప్పేసి అతి ముఖ్యంగా వీళ్ళలో దానికి కారణం అసలు ఏమిటంటే విద్యకు దూరం చేశారు అని చెప్పి అతను మొట్టమొదటిసారిగా అతని ఆశయాల్లో లక్ష్యాల్లో మొట్టమొదటి విద్య. ఎవరైతే వెనుకబడినటువంటి హరిజన, గిరిజన, వెనుకబడిన తరగతులు ఉన్నారో వాళ్ళకి ముందుగా విద్య అందియాలనేటువంటిది ఆయనకు మొట్టమొదటి సామాజిక ఉద్యమం. ఆ తర్వాత విద్య ద్వారా వాళ్ళకి సమాజంలో సమానమైనటువంటి పరిపాలన కావచ్చు, సమాజంలో సరైన హోదా కావచ్చు అని చెప్పి ఆయన సామాజిక ఉద్యమాలకి, అందుకే భారతదేశంలో సామాజిక ఉద్యమాలకి పిత ఎవరనంటే అది అంబేద్కర్. అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారులకు, అలాగే ఈ వేడుకలకు హాజరైనటువంటి మన గ్రామ పెద్దలకు, నాయకులకు, ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, ఉపాధ్యాయ సోదరులకు, అలానే పాత్రికేయ మిత్రులకు అందరికీ మన బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ కూడా ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈరోజు సార్ యొక్క బిఆర్ అంబేద్కర్ సార్ అని పిలుస్తున్నాను. సార్ యొక్క జన్మదినం ఇంత గ్రాండ్గా మన మండలం, మన గ్రామం, మన ఇదనే కాదు, దేశం మొత్తం నలుమూలల్లో ఆయన యొక్క జన్మదినాన్ని ఇంత గొప్పగా జరుపుకునేటువంటి కారణం ఏంటన్నటువంటిది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆయన ఆ రోజుల్లో పడినటువంటి ఆవేదన, బాధ, దాని ఫలితం ఏ విధంగా ఉందన్నటువంటిది భావితరాలు అటువంటి బాధను భరించకూడదు, అటువంటి సిచ్యువేషన్స్ ఏవి కూడా ఫేస్ చేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని నిర్మించారు. మనందరికీ తెలుసు, మనం స్కూల్లో డైరీ రాయమంటే 1 రోజు రాస్తాము, 2 రోజులు రాస్తాము, 3వ రోజుకి సైడ్ పెట్టేస్తాం. న్యూస్ పేపర్ చదవమంటే 2 రోజులు చదువుతాం, 3వ రోజు సైడ్ పెట్టేస్తాం. అంటే ఒక రూల్ మనం అనుకుంటే ఆ రూల్ని పాటించడం కష్టం. కానీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రూల్స్, అదే భారత రాజ్యాంగం. ఆ రూల్స్ అన్నటువంటివి ఒక్కరు ఇద్దరు కాదు, దేశం మొత్తం 130 కోట్ల మంది ప్రజలు పాటించేటువంటి ఒక అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించారు ఆయన. ఈయనతో పాటు
మిగతా దేశాల్లో కూడా చాలామంది రాజ్యాంగాన్ని నిర్మించారు. అదే సమయంలో శ్రీలంక కొన్ని దేశాల్లో భారత రాజ్యాంగం లాంటి పుస్తకాలను వాళ్ళు కూడా రాశారు. కానీ ఏ ఒక్కటి కూడా నిలదొక్కుకోలేదు. ఓన్లీ భారత రాజ్యాంగం మాత్రమే నేటికి ఎక్కడ ఎటువంటి భారతదేశంలో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ధీటుగా ఎదుర్కొనేటువంటి అన్ని రకాల రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఆ రోజుల్లో అంటే నేటికి 70-72 సంవత్సరాల క్రితం ఆలోచించి ఆయన భావితరానికి ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి, వాటన్నిటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధమైనటువంటి ప్రజలకు సంక్షేమం కానీ ప్రతి ఒక్కటి అందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం కావాలన్నటువంటి విషయాలపైన ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగం అన్నటువంటిది ప్రతి ఒక్క దేశానికి కూడా ఒక దిక్సూచి లాంటిది. సో అంతటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినం వేడుకలను మనం పురస్కరించుకొని జరిపించడం చాలా మనకు ఇదొక అదృష్టం. అలాగే చిన్నారులందరూ కూడా మన సోదరులు చెప్పారు, ఆ వ్యక్తి చెప్పేది వినేది, ఆ వ్యక్తి గురించి మనం చెప్పేది వినేది కాకుండా మనంతట మనంగా కొంత చదవాలి. ఆయన యొక్క జీవిత చరిత్రలు అంబేద్కర్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, గాంధీ గారు వీళ్ళ యొక్క జీవిత చరిత్రను మనం చదివినప్పుడు వాళ్ళ యొక్క ఆశయాలు ఏ ఆశయంతో వాళ్ళు అటువంటి కార్యక్రమాన్ని చేశారన్నటువంటిది మనం గుర్తెరిగినట్టయితే అటువంటి ఆశయాలు మనం కూడా తీసుకొని ఆదర్శంగా తీసుకొని భావితరాన్ని మరింత ముందుగా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందేటట్టు సార్ యొక్క ఆశయాలన్నీ కూడా మనం నెరవేరాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగినటువంటి